ఈరోజు మనం బతుకమ్మని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం బతుకమ్మని ఎలా పేరవాలో అన్నిటికీ కావాల్సినవన్నీ పూలు కనుక అన్నీ రెడీ చేసుకున్నాము. చూడండి, ఇది చిత్తపాలాకు, ఇది కస్టర్డ్ యాపిల్ ఆకులు తీసుకొచ్చాం కొన్నేమో ఇవి ఈ ఆకులు తీసుకొచ్చాం కొన్ని. ఎందుకంటే ఇది పొట్టలో పోస్తారు కదా, పొట్టలో పోయడానికి అని చెప్పేసి ఈ ఆకులు తీసుకొచ్చాము. బతుకమ్మని పేర్చేటప్పుడు ఫస్ట్ ఇట్లా ఏదైనా మనకు కావాల్సింది కొంచెం లోతుగా ఉండే లాంటిది ఒక తీసుకొని దాని మీద 2 ఆకులు వేస్తారు. ఏదైనా ఒక్కటైనా ఏం లేదు, ఒక ఆకును వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేస్తారు. పసుపు కుంకుమ వేసి బతుకమ్మని పేరవడం స్టార్ట్ చేస్తారు. మా అమ్మ చూడండి, అలా మా అమ్మ బతుకమ్మని పేరుస్తుంది. ఫస్ట్ మా అమ్మ బొట్టు పెట్టుకొని తర్వాత బతుకమ్మని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఉన్న అందరికీ బొట్టు పెట్టాలి అలా బతుకమ్మని స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే గౌరమ్మ మన ఇంటికి వస్తుంది కదా, గౌరమ్మని మన ఇంట్లో ఆహ్వానించేటప్పుడు అందరం బొట్టు పెట్టుకోవాలి. బతుకమ్మని పేరవడానికి ముందు బతుకమ్మకు ఫస్ట్ పసుపు కుంకుమలు పెట్టాలి. స్టార్ట్ చేసే ముందు చూడండి, ఆ బతుకమ్మని స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పైన పసుపు కుంకుమ ఆ ఆకుల మీద వేసి స్టార్ట్ చేస్తున్నారు బతుకమ్మని పేరవడం. మనం బతుకమ్మకి ఏమేమి పూలు తీసుకొచ్చామో చూడండి. బంతి పూలు రెడ్, ఎల్లో కలరు, ఇవి జిల్లేడు పూలు తీసుకొచ్చాము. కొంచెం తంగేడు పువ్వు చెట్టు కాదు, అది తంగేడు పువ్వు లాంటి పూలు ఇంకొకటి ఉంటే అవి తీసుకొచ్చాము. ఇంకొకటి ఇవి టేకు పూత తీసుకొచ్చాము. అంతే, ఈ వైట్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాము బతుకమ్మ కోసమని. ఇంకా ఇక్కడ మందార పూలు తీసుకొచ్చాము. కొన్ని ఇవి ఏమంటారు, ఈ పూలు కూడా తీసుకొచ్చామండి. మమ్మీ ఈ పూలనే గన్నేరు పూలు అంటారు, ఇవి గన్నేరు పూలు కూడా తీసుకొని వచ్చాము. మమ్మీ బతుకమ్మని స్టార్ట్ చేసే ముందు గౌరమ్మని తయారు చేస్తుంది. గౌరమ్మ కోసం పసుపు తీసుకొని పసుపుని ముద్దగా చేసి గౌరమ్మని చేస్తుంది. గౌరమ్మని చేసి పెట్టుకొని బతుకమ్మ స్టార్ట్ చేయాలి. బతుకమ్మ తోడు బతుకమ్మ ఇద్దరు ఉంటారు కదా, అందుకోసమే గౌరమ్మలు కూడా 2 గౌరమ్మలు చేసాము. గౌరమ్మకి బొట్లు పెట్టాము. ఇలా గౌరమ్మలు చేసుకొని గౌరమ్మల్ని పక్కకు పెట్టుంచుకోవాలి. మా అమ్మ గౌరమ్మకు దండం పెట్టుకొని స్టార్ట్ చేసింది. ఫస్ట్ టేక్ పూతతో స్టార్ట్ చేస్తుంది. ఈరోజు ఫస్ట్ బతుకమ్మ కాబట్టి ఫస్ట్ బతుకమ్మ చిన్నగానే రెడీ చేస్తారు. ఫస్ట్ టేక్ పూత వద్దని చెప్పేసి జిల్లెడ్ పూతతో స్టార్ట్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలా జిల్లేడు పూతతో, మమ్మీ మొత్తం జిల్లేడు పూతలో ఒక రౌండ్, మమ్మీ ఫస్ట్ రౌండ్ మొత్తం జిల్లేడు పూతతో ఇలా ఒక రౌండ్గా పెట్టుకుంది. మమ్మీ కొంచెం అక్కడ బయట ఇలా పెట్టిన తర్వాత లోపల అది మునిగిపోకుండా ఉండడానికి మొత్తం ఆకులు పోస్తారు. లోపల ఆకులు పోసుకొని దీని లెవెల్ వచ్చేటట్టుగా మొత్తం ఆకులతో ఇలా పోసుకోవాలి. దాని లెవెల్ ఆకులు వచ్చిన తర్వాత సెకండ్ రో స్టార్ట్ చేయాలి. చూడండి, మొత్తం జిల్లేడు పూలతో ఒక రౌండ్ అయిపోయింది. మనకు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడన్నా హైట్ ఈక్వల్గా లేనప్పుడు అలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి.
ఇక్కడ కొంచెం ఈక్వల్గా లేదు కదా, ఇక్కడ కనుక అలా ఫ్లవర్స్ పెడుతూ మళ్ళీ ఇంకొక రౌండ్. సెకండ్ రౌండ్ మొత్తం ఇలా టేక్ పూతతోని చేసాము. టేక్ పూత ఈ రౌండ్ కూడా సరిపోవట్లేదు, పై వరకు వచ్చినాక పెట్టొచ్చు అని చెప్పేసి మళ్ళీ దానికి నెక్స్ట్ బంతిపూలు, ఇది ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేస్తున్నాం. బంతిపూలని కాడలు లేకుండా కట్ చేశారు కదా, ఇలా ఏదైనా ఒక స్టిక్స్తోని పెట్టుకొని, ఎందుకంటే లోపల ఇలా మొత్తం డిజైన్ వచ్చేటట్టు పెట్టుకోవాలి కాబట్టి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్కటి ఇలా స్టిక్స్కి మొత్తం కలిసి చూడండి, ఇలా స్టిక్స్ అన్నీ పెడుతూ ఇలా పెట్టుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ మొత్తం ఆరెంజ్ కలర్ బంతిపూలతోనే సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఈ సెకండ్ రౌండ్ కూడా మొత్తం లెవెల్ అయ్యేటట్టు రావాలని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ అమ్మ ఆకు పోస్తూ చేస్తుంది. ఇది ఫస్ట్ పోసేటప్పుడు ఈ చిత్తపాలాకు ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇవి పోయాలండి అడుగున, కానీ సెకండ్ రౌండ్ నుంచి పోసేటప్పుడు ఇలా చిన్నగా ఉండే ఆకే పోయాలి, ఎందుకంటే ఇవి మొత్తం అలా డిస్టర్బ్ చేయకోకుండా ఉంటుంది బతుకమ్మని. చూడండి సెకండ్ రౌండ్ అయిపోయింది మన బతుకమ్మ. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ దీనిపైన టేక్ పూలతోని ఇలా టేక్ పూలు పెట్టి చూసాము. ఇలా టేక్ పూలతో ఈ రౌండ్ పెట్టి తర్వాత మళ్ళీ ఆకులు కూడా వాటికి లెవెల్ వచ్చేటట్టు ఇలా చేసి ఆ తర్వాత మమ్మీ స్వాతి ఇద్దరు ఇంకా మంచిగా ఉంటుంది, జిల్లేడు పూలు బాగా ఊపిస్తున్నాయి, ఇంకొక రౌండ్ కూడా జిల్లేడు పూలు పెడదామని చెప్పేసి స్వాతి అంటుంది. మమ్మీనేమో ఇలా ఈ బంతి పూలు అయితేనే దీని మీద ఇంకొక రౌండ్ ఇలా బాగుంది కలర్ అని చెప్పేసి మమ్మీ ఎల్లో కలర్ ఫ్లవర్స్తోని మళ్ళీ బంతిపూలు ఎల్లో బంతిపూలతోని ఇంకొక రౌండ్ స్టార్ట్ చేసింది. ఇది కొంచెం అక్కడ అడ్జస్ట్ ఇలా బంతిపూలతో ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ మందార పూలు కానీ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ ఇందులో ఈ ఆకు వేస్తూ టేక్ పూత పెట్టి పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుతుండేసరికి చాలా హైట్గా అనిపిస్తుంది, కానీ టేక్ పూత తొందరగా అణిగిపోతుంది, అందుకోసం అని చెప్పేసి దాని కంటిన్యూషన్ బంతిపూలు పెడుతూ నెక్స్ట్ రౌండ్ ఇలా కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ అందులో పత్రి పోయాలి. ఆ ఎల్లో పైన వైట్ వచ్చేలాగా ఇలా నెక్స్ట్ ఇంకొక రౌండ్ వైట్ పెట్టాము. ఈ వైట్ ఫ్లవర్స్ పెట్టేసరికి ఈ బతుకమ్మ చాలా లుక్ వచ్చింది. ఈ వైట్ ఫ్లవర్స్ని స్టార్టింగ్ నుంచి పెట్టడానికి ఉండదు, ఎందుకంటే అవి తొందరగా వాడిపోతాయి, పైగా అది ఏమైనా పైన ఇంకా పెడుతున్న కొద్దీ అది లోపలికి వెళ్ళిపోతాయి, అలా అని చెప్పేసి పై రోకి వచ్చాక పెట్టాము. కానీ వైట్ ఫ్లవర్స్ పెట్టేసరికి చాలా షో అనిపిస్తుంది. తర్వాత ఈ పింక్ కలర్ ఫ్లవర్స్తో లుక్ బాగుంటుందని చెప్పేసి ఇది పెట్టాము.
తర్వాత ఈ ఎల్లో కలర్ తంగేడు పూలు లాంటి పూలు పెట్టాము చూడండి. నెక్స్ట్ అలా తంగేడు పూల పైన ఈ మొత్తం మందార పూలతోని ఈ రౌండ్ ఇలా క్లోజ్ చేస్తున్నాము. ఇంకొక రౌండ్ 8 రౌండ్స్ అయిపోయినాయి మొత్తం. ఇంకొక రౌండ్ అయితే 9 రౌండ్స్ అయితే అలా 9 ఉండాలి అని చెప్పేసి పైన ఇంకొక ఫ్లవర్ పెట్టి ఫ్లవర్ మీద గౌరమ్మలు పెడతాం. వైట్ ఫ్లవర్స్ బాగా షైనింగ్ అవుపిస్తున్నాయి అని చెప్పేసి వైట్ది ఇంకొక రౌండ్ పెట్టి ఆ రౌండ్ పైన గౌరమ్మను పెడుతున్నాం. ఇలా ఈ రౌండ్స్తో ఇలా 9 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని చూడండి ఎంత బాగా చేసిందో మా అమ్మ బతుకమ్మని. ఇంకా బతుకమ్మని బయటికి తీసుకెళ్లే ముందు పైన గౌరమ్మని పెట్టుకొని తీసుకెళ్తే సరిపోతుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒకటే బతుకమ్మ మీద 2 గౌరమ్మలు చేసి తీసుకెళ్తాము. లాస్ట్ డే 2 బతుకమ్మలు చేస్తాము, ఎందుకంటే బతుకమ్మ తోడు బతుకమ్మ ఉండేటట్టు. ఈరోజు ఒక్క బతుకమ్మలో 2 గౌరమ్మలు పెట్టి తీసుకెళ్ళడం. ఇలా ఈ బతుకమ్మను తీసుకెళ్ళి మా దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని తీసుకెళ్తారు. బతుకమ్మని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ముందు ఆడపిల్ల బతుకమ్మ తీసుకెళ్తున్నప్పుడు నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి తీసుకొని వెళ్తారు. ఎలా ఉందండి మా బతుకమ్మ? మీరందరూ కూడా మా బతుకమ్మని చూసి కామెంట్స్ చేయండి ఎలా ఉందనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మమ్మీ ఇలా రౌండ్గా తిప్పుతూ చూస్తూ ఎక్కడన్నా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ మమ్మీ చేంజెస్ కోసం కనుక చూస్తూ ఇలా చేస్తుంది.